వెల్కమ్ టు యోయో టీవీ. రేవంత్ సర్కార్ అసలైన రాజకీయాలను మొదలుపెట్టింది. ఓవైపు సంక్షేమం అంటూనే మరోవైపు కేసీఆర్, కేటీఆర్ల భారీ జలకిచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. మానసికంగా కుంగదీయాలనే ఆలోచనతో కాంగ్రెస్ ఉంది. అయితే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు రేవంత్ చేతికి బీఆర్ఎస్ ఓ అస్త్రాన్ని ఇచ్చింది. ఇప్పటికే మాటలతో ప్రతిపక్ష నేతలకు కేటీఆర్, హరీష్ రావులతో పాటు కొద్దిమంది నేతలు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఇటీవలే జగ్గారెడ్డి సైతం బీఆర్ఎస్ చావు దెబ్బ కొట్టాలని సీఎం రేవంత్ కు చెప్పినట్లు సమాచారం. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై మండిపడుతున్నారు. తాజా పరిణామాలను నేపథ్యంలో రేవంత్ వలసల అస్త్రాన్ని ప్రయోగించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీలో చేరేందుకు చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగానే ఉన్నారు. అయితే రేవంత్ మాత్రం కేసీఆర్ ను టెన్షన్ పెట్టేందుకు అందరికీ ఒకేసారి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఇటీవలే రేవంత్ రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, మాణిక్రావు కలిశారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎంతో భేటీ అయ్యారు. అభివృద్ధి పనుల కోసం సీఎంను కలిశామని ఆ ఎమ్మెల్యేలు చెప్తున్నా వీరంతా తర్వాత రోజుల్లో హస్తం గూటికి చేరుతారని టాక్ అయితే ఉంది. లోక్సభ ఎన్నికల్లోపు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు షెడ్యూల్ రెడీ అయినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా బలహీనపరిచే వరకు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు కంటిన్యూ అవుతోందని చెప్తున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే వరకు ఈ భేటీలు కొనసాగుతాయని టాక్ ఉంది. రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీ సింబల్తో గెలిచి మరో పార్టీలోకి వెళ్తే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం సదరు ఎమ్మెల్యేలపై అస్థిరత వేటు వేయొచ్చు. కానీ గెలిచిన ఎమ్మెల్యేల్లో 2/3 వంతు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే అనర్హత వేటు పడదు. తామే అసలైన పార్టీ సభ్యులమని సామూహిక నిర్ణయం మేరకు ఇతర పార్టీలో చేరుతున్నట్లు తీర్మానం చేసి ఆ కాగితంపై సంతకాలు చేసి స్పీకర్కు అందజేయాల్సి ఉంటుంది. అప్పుడు చట్టపరంగా ఎలాంటి సమస్య రాదు. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ఇప్పటికే డజను మంది ఎమ్మెల్యేల మద్దతు వచ్చినట్టు తెలుస్తోంది. చీలికకు కావాల్సిన 26 మంది ఎమ్మెల్యేలు మద్దతు త్వరలో పూర్తి చేస్తామని కాంగ్రెస్ వర్గాలు ధీమాగా చెప్తున్నాయి. అయితే రాజకీయ వ్యూహాల్లో భాగంగా గులాబీ ఎమ్మెల్యేలను దశల వారీగా అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఎప్పుడు ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే కలవాలో ఓ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లేందుకు క్యాలెండర్ తయారు చేసుకున్నట్లు సీఎంకు సన్నిహితంగా ఉండే ఓ మంత్రి వెల్లడించారు. ఒకప్పుడు మాజీ సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ పాలిటిక్స్తో రాజకీయ పార్టీలను ఇబ్బందుల్లోకి నెట్టేవారు. దీంతో ముందు రోజు ఓ పార్టీలో ఉన్న లీడర్ తెల్లారేసరికి గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే తరహా మైండ్ గేమ్ ఆడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు. భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే సీఎంను కలుస్తారోననే టెన్షన్ బీఆర్ఎస్ పెద్దలకు పట్టుకుంది. సీఎంను కలుస్తున్నట్లు ఎవరు కూడా ముందుగా పార్టీ పెద్దలకు చెప్పడం లేదు. కలిసి వచ్చిన తర్వాత అభివృద్ధి పనుల కోసం కలిశామని వివరణ ఇస్తున్నారు. దీంతో సీఎంను కలిసి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చివరి వరకు పార్టీలో కొనసాగుతారా అనే అనుమానం ఆ పార్టీ లీడర్లను వెంటాడుతోంది.